ఓం శ్రీ సాయిరామ్. సాయిబాబా నేమ్గాం వెళ్ళినప్పుడు డెంగ్లే సోదరుని కలిసేవారు. వీరి బాంధవ్యం జన్మాంతర రుణానుబంధం. నానాసాహెబ్ డెంగ్లేకు పక్షి భాష తెలుసు. ఒకరోజు బాబాతో కలిసి నానాసాహెబ్ డెంగ్లే నేమ్గాం షిరిడీకి వస్తున్నారు. దారి మధ్యలో చెట్టు నీడని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చెట్టు పైన రెండు పక్షులు మాట్లాడుకుంటున్నవి. ఆ పక్షులు ఏం మాట్లాడుకుంటావో చెప్పమన్నారు శ్రీ సాయిబాబా నానాసాహెబ్ డెంగ్లేని. షిరిడీలో ఉన్న మారుతీ దేవాలయంలో ఈరోజు మధ్యాహ్నం ప్రసాదంలో పాము పడి చనిపోయింది. దాన్నెవ్వరూ గమనించలేదు. విషపూరితమైన ఈ ఆహారాన్ని ప్రసాదాన్ని తిని 9 మంది చనిపోతారు. అయ్యో పాపం అంటున్న పరీక్షలోని నానాసాహెబ్ డెంగ్లే బాబాకు చెప్పారు. అంతే వడివడిగా షిరిడీ సాయిబాబా షిరిడీ వచ్చి మారుతీ దేవాలయంలోకి వచ్చి ప్రసాదం అప్పుడే పంచబోతున్నారు. రుగ్జావ్ అంటూ అరుస్తూ వెళ్ళి సాయిబాబా వెళ్ళి పూజారి చేతుల్లో ఉన్న ప్రసాదాన్ని కిందకు తోసేశారు. అయ్యో ఇలా చేశారేమిటి బాబా అన్న అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు. అంతలో ఇంకొకరు కింద పడిన చూసిన ప్రసాదంలో పాము పడిందని చూసి పెద్దగా అరిచారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు బాబా వచ్చి సమయాన్ని కాపాడినందుకు ఆనందించారు. కృతజ్ఞతాభావంతో శ్రీ సాయిబాబాకి పాదాభివందనం చేశారు. ఆ సమయంలో సాయిబాబా ఎంతో గంభీరంగా ఉన్నారు. కళ్ళు ఎర్రగా ఉన్నవి. ఎవరితో ఏమీ మాట్లాడుకుంటా వడివడిగా నడుచుకుంటూ ద్వారకామాయిలోకి వెళ్ళారు. శ్రీ సాయిబాబా తన భక్తుల ప్రారంధాన్ని కూడా అధిగమింప చేయడం అంటే ఇదే మరి. కొద్ది నిమిషాల తేడాలో విషపూరితమైన ఆ ప్రసాదం తిని చనిపోవలసిన భక్తుల్ని కాపాడబట్టం, వారి ప్రారంధాలని అధిగమింప చేయటం కాక మరేమిటి. జీవకోటి భాషలని తెలిసిన శ్రీ సాయి నానాసాహెబ్ డెంగ్లే ద్వారా ఆ రోజు చెట్టు మీద ఉన్న పక్షులు ఏం మాట్లాడుకుంటాం చెప్పమని ఎందుకు అడిగారనే సందేహం మనకు రావచ్చు. నానాసాహెబ్ డెంగ్లే ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఒక విధంగా అతని ఋతుంబర ప్రజ్ఞకు ఇదొక పరీక్ష కూడాను. ఆనాటి నుండి నానాసాహెబ్ డెంగ్లేపై అపారమైన కరుణా వాత్సల్యాన్ని చూపించేవారు శ్రీ సాయిబాబా.